వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి. ఈరోజు అయితే మటన్ కూర చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు చెప్తానండి. అయితే ముందుగా పొయ్యి వెలిగించేసి గిన్నె పెట్టేశానండి. ముందైతే సరిపడా ఆయిల్ వేసుకున్నాము. మధ్య వీడియోస్ అయితే అసలు చేయలేకపోతున్నానండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, సరిపడా వేసుకోండి. కొంచెం మటన్ నీస్ అంటేనే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉండాలి కదా, అదిగోండి. అయితే ఇంకో పక్కన మటన్ పెట్టేశానండి, చూపిస్తాను. నేనైతే అసలు వీడియో చేద్దాం అనుకోలేదు, కానీ మీకు ఎందుకు చూపించకూడదని చేస్తున్నాను. ఇదిగోండి, విజిల్ పెట్టేసేసాను, ఉడకబెట్టేసేసానండి. ఒక 10-15 అలా వచ్చిన విజిల్ అయితే. అంటే మటన్ బట్టి అండి, ముదురుగా ఉంటుంది, ఒక్కొక్కటి లేతగా ఉండిద్ది కదా, అందుకని ఉడకబెట్టేసేసాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాము. ఇవిగోండి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసాను, కొంచెం పెద్ద సైజులో. ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అండి. ఇప్పుడైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, ఒక 3 స్పూన్ల వరకు ఉంటుంది, అది వేసేస్తున్నాను. అలాగే ఇంకోటి కూడా చూడండి, ఇదిగోండి, ఇది మెంతిపిండి అండి. మెంతిపిండి అయితే కంపల్సరీ వేసుకోండి. ప్రతి వంటలో నేను ప్రతి కూరలో వేస్తానండి. అలాగే ఒక 1 స్పూను జీలకర్ర, ఇది కూడా వేసేస్తాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ఇందాక మీకు ఒకటి చెప్పలేదండి మటన్ గురించి. ఇదిగోండి, 1/2 కిలో పైనే ఉంటుంది మటను. అయితే ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేసేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టేసేసాను. అయితే వాటర్ అంతా వంపేసేసాను. నాకు వాటర్ వేయటం, దీంట్లో ఉడకబెట్టిన వాటర్ వేయటం అయితే నాకు ఇష్టం లేదు. కొంచెం వాసన అలా వస్తుంది కదా మటన్ అంటే, అందుకని వేయటం లేదండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నాకైతే అలా ఆ వాటర్తో వేయటం అయితే ఇష్టం లేదు. ఇదిగోండి, ఒక 2 టమాటాలు వేస్తున్నాను. అలాగే ఒక పెద్దది పచ్చిమిరపకాయ ఇలా సన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మటన్ కూడా వేసేస్తానండి, మగ్గిది కదా. కొంచెం ఇలా కొంచెం మూత పెట్టేసేసుకొని కొంచెం సేపు అలా ఉంచాక మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూద్దామండి. అదిగోండి, ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అంతా పెరిగేస్తున్నానండి. ఎక్కువ వేయొద్దండి, 1 స్పూను సరిపోద్ది. సరిపడా కారము, ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదండి, చూసుకొని వేసుకోవాలి. సరిపడా వేస్తున్నాను. ఇప్పుడే వాటర్ కూడా పోసేస్తానండి. ఎక్కువ వద్దు వాటర్, ఎందుకంటే ఉడికింది కదా మటను, అందుకని కొంచెం చూసుకొని పోసుకోండి. ముక్క మునిగే వరకు పోసుకోండి. మంట హైలోనే పెట్టుకోండి అండి. కూర ఇంకొంచెం దగ్గరికి వచ్చాక అయితే చూపిస్తాను. మూత పెట్టేసేసుకొని ఉంచుకోండి. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు కొంచెం పొయ్యి సిమ్లో పెట్టేస్తున్నాను. ఇంకా అయితే దగ్గరికి రావాలండి కూర.
అయితే ఇంకోటి ఉందండి వేసేది. ఇదిగోండి ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగా కలిపి మిక్సీ పట్టేసిందండి. అవి కూడా వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల వరకు ఉంటుంది. ఇప్పుడు మంట కొంచెం తగ్గించి పెట్టుకొని ఇంకాస్త కూర దగ్గరికి రావాలండి. మళ్ళీ చూపిస్తాను. అయిపోయిందండి కూర అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇంకా లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర శుభ్రం కడిగి కట్ చేశాను. అలాగే కరివేపాకు కూడా. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. సూపర్గా ఉంది కూర అయితే. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ అయితే చేయండి.